వృషభ రాశివారు 2025 సంవత్సరం మీ సహనాన్ని పరీక్షిస్తోందని మీకనిపిస్తోందా? అయితే మీరు ఒంటరి కాదు. కానీ జనవరి 2026 నాటి గ్రహ సంచారం మీ జీవిత దిశను మార్చటానికి సిద్ధంగా ఉంది. అయితే జాగ్రత్తగా ఉండండి. ఈ నెల అంత సాఫీగా మరియు సరళంగా ఉండదు. జ్యోతిష్య గణనలు స్పష్టంగా చూపిస్తున్నాయి, ఈ నెల 2 విరుద్ధమైన భాగాలుగా విభజించబడింది. మొదటి భాగం కఠిన పరీక్ష. ఇది జనవరి 1 నుండి 13 వరకు ఉంటుంది. ఇక్కడ మీ సహనానికి పరీక్ష ఎదురవుతుంది. మరియు రెండవ భాగం మహా పురస్కారం. ఇది జనవరి 14వ తేదీ తర్వాత ప్రారంభమవుతుంది. ఇక్కడ గత కొన్ని దశాబ్దాలలో అత్యంత అరుదైన రాజయోగం మీకు అనుకూలంగా మారుతుంది. ఈ వీడియోలో మనం కేవలం భవిష్యవాణిని మాత్రమే వినము. జనవరి 16వ తేదీన ఏర్పడుతున్న ఉచ్చ మంగళ, ఉచ్చ స్థితిలో కుజుడి శక్తిని ఉపయోగించి మీ కెరీర్ మరియు అదృష్టాన్ని కొత్త ఎత్తులకు ఎలా తీసుకెళ్లాలనే వ్యూహంపై కూడా చర్చిస్తాము. ఇది సాధారణ రాశిఫలం కాదు. రాబోయే 30 రోజుల కోసం మీ సక్సెస్ ప్లాన్. కాబట్టి పదండి, ఈ బ్రహ్మాండ గణితాన్ని వివరంగా అర్థం చేసుకుందాం. భవిష్యవాణిని అర్థం చేసుకోవటానికి మనం గ్రహాల ప్రస్తుత స్థితిని అర్థం చేసుకోవాలి. ఈ నెల ప్రధాన శీర్షిక అష్టమ స్థానం నుండి నవమ స్థానానికి పరివర్తన. జనవరి 1, 2026 నాటి కుండల్ని చూస్తే మీ 8వ ఇంట్లో, అంటే మార్పులు, ఆటంకాలు. కానీ ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. జనవరి 13 తర్వాత కాలచక్రం మారుతుంది. ఈ గ్రహాలన్నీ ఒక్కొక్కటిగా చీకటి నుండి బయటకొచ్చి మీ 9వ ఇంట్లోకి, అంటే భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తాయి. జనవరి 13వ తేదీన శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశించడం, ఇది మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యంలో మెరుగుదలకు సంకేతం. జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి నాడు సూర్యుడు భాగ్యస్థానంలోకి రావడం, ఇది మీ ఆత్మ మరియు ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పుతుంది. తండ్రి నుండి సహకారం లభిస్తుంది. ఆ తర్వాత జనవరి 16వ తేదీన అత్యంత ముఖ్యమైన సంఘటన జరుగుతుంది. కుజుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. గుర్తుంచుకోండి, మకర రాశిలో కుజుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఒక ఉచ్చ స్థితిలో ఉన్న కుజుడు మీ భాగ్యస్థానంలో కూర్చున్నప్పుడు అతను కేవలం అదృష్టాన్ని మాత్రమే తీసుకురాడు, పరాక్రమం మరియు అధికారాన్ని కూడా తెస్తాడు. జనవరి 10న బుధుడు అక్కడికి చేరుకోగానే మీ బుద్ధి మరియు అదృష్టం యొక్క అరుదైన కలయిక ఏర్పడుతుంది. అంటే నెల రెండవ భాగం మీరు 2025 నుండి ఎదురుచూస్తున్న ఫలితాలను ఇస్తుంది. అంతేకాకుండా స్థిరంగా ఉన్న గ్రహాలు మీకు రక్షా కవచంలా పనిచేస్తున్నాయి. దేవగురు బృహస్పతి మీ ధనస్థానంలో వక్రీకరించి ఉన్నప్పటికీ మీ ఆర్థిక స్థితిని కాపాడుతున్నారు. రాహువు దశమ స్థానంలో, అంటే కర్మస్థానంలో మిమ్మల్ని ఆశావహులుగా చేస్తుంది. ఇప్పుడు ఈ సంచారం మీ కెరీర్, ఆరోగ్యం మరియు కుటుంబ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో వివరంగా అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనం మీ జీవితంలోని ప్రతి అంశాన్ని ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. అన్నిటికంటే ముఖ్యమైనది మీ ఆరోగ్యం మరియు మీ వ్యక్తిత్వం. స్నేహితులారా, జనవరి మొదటి 13 రోజులు మిమ్మల్ని భయపెట్టడం నా ఉద్దేశం కాదు, కానీ మిమ్మల్ని అప్రమత్తం చేయడం నా ధర్మం. జనవరి 1 నుండి 13 వరకు మీ రాశి అధిపతి శుక్రుడు 8వ ఇంట్లో ఉన్నారు. అక్కడ ఆయన ఒంటరి కాదు, అక్కడ సూర్యుడు మరియు కుజుడు కూడా ఉన్నారు. ఈ త్రిగ్రహ కూటమి మీ ఆరోగ్యానికి ఒక రెడ్ అలర్ట్. మీకెలా అనిపిస్తుంది? శారీరకంగా అలసటగా అనిపించవచ్చు. మీ రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. మారుతున్న వాతావరణ ప్రభావం మీపై త్వరగా పడుతుంది. ముఖ్యంగా 8వ ఇల్లు రహస్య అవయవాలు మరియు పొత్తి కడుపుకు సంబంధించినది కాబట్టి పైల్స్ లేదా యూరినరీ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు రావచ్చు. మానసికంగా 8వ ఇల్లు భయానికి సంబంధించినది. మీకు తెలియని ఒక వింత భయం వేధిస్తుంది. ఏదో చెడు జరగబోతోంది, నా పని అవుతుందా అనే ఆందోళనలు మీకు నిద్రలేకుండా చేయవచ్చు. కానీ ఇక్కడ ఒక శుభవార్త కూడా ఉంది. ఎందుకంటే శనిదేవుడు మీ 11వ ఇంట్లో ఉండి మీ లగ్నంపై తన 3వ దృష్టిని సారిస్తున్నారు. శని ఒక నెమ్మదైన గ్రహం. ఆయన లగ్నాన్ని చూస్తున్నారంటే ఆయన ఏ వ్యాధిని ప్రాణాంతకం ఇప్పుడు మీ కెరియర్ గురించి మాట్లాడదాం. మీరు మీ జీవితంలో ఎక్కువ సమయం గడిపే ప్రదేశం అది. వృషభ రాశివారు, మీరు మీ పని విషయంలో ఆందోళన చెందుతుంటే మీకోసం నా దగ్గర చాలా మంచి వార్తలున్నాయి. ముందుగా రాహువును చూడండి. రాహువు మీ 10వ ఇంట్లో కుంభరాశిలో ఉన్నారు. జ్యోతిష్శాస్త్రంలో ఒక స్వర్ణ నియమం ఉంది. దశమంలో రాహువు ప్రపంచాన్ని పాదాల చెంతర తెస్తాడు. రాహువు అంటే హార్డ్వర్క్ కాదు, రాహువు అంటే స్మార్ట్ వర్క్. రాహువు అంటే జుగాడ్, రాహువు అంటే టెక్నాలజీ. మీరు ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియా, ఎడిటింగ్ లేదా పాలిటిక్స్లో ఉంటే ఈ నెల మీకు గేమ్ చేంజర్.
మీరు మీ మాటలతోనే మీ ప్రత్యర్థులను చిత్తు చేసే బుద్ధిని రాహువు మీకిస్తాడు. ఆఫీస్‌లో ఏదైనా పాలిటిక్స్ నడుస్తుంటే మీరు దానికి బలికారు. పైగా ఆ పాలిటిక్స్‌కు మాస్టర్‌గా ఎదుగుతారు. మరోవైపు శనిదేవుడు 11వ ఇంట్లో అంటే లాభస్థానంలో ఉన్నారు. 11వ ఇంట్లో ఏ గ్రహం ఉన్నా మంచి ఫలితాలనిస్తుంది. అందులోనూ శని అక్కడ కారకుడు. దీని అర్థం ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్ యోగం బలంగా ఉంది. మీ కష్టానికి తగిన ఫలితం తప్పక లభిస్తుంది. కానీ ఒక మెలిక ఉంది. శని దృష్టి మీ లగ్నంపై ఉంది. శని స్వభావం నిదానం. జనవరి నెలలో మీరు ఒక అలవాటుతో పోరాడాలి. బద్ధకం. మీరు ఉదయం లేచి, అరే, ఈ ఈమెయిల్ సాయంత్రం పంపిద్దాంలే, ఈ మీటింగ్ రేపు పెట్టుకుందాంలే అని అనుకుంటారు. స్నేహితులారా, దీనర్థం ధన ప్రవాహం ఆగి ఆగి వస్తుంది. డబ్బు వస్తుంది, కానీ రావలసిన తేదీ కంటే 4 రోజులు ఆలస్యంగా రావచ్చు. క్లయింట్ చెక్కు పంపించాను అంటాడు, కానీ చెక్కు చేరడానికి వారం పట్టవచ్చు. కాబట్టి మీ ఆర్థిక ప్రణాళికలో కొంచెం బఫర్ పెట్టుకోండి. నెల మొదటి భాగంలో 8వ ఇల్లు చాలా యాక్టివ్గా ఉంది. అక్కడ విపరీత రాజయోగం ఏర్పడుతోంది కాబట్టి ఇది ఆకస్మిక ధనలాభానికి సంకేతం. ఈ డబ్బు కష్టపడి సంపాదించింది కాదు. ఇది పాత ఇన్సూరెన్స్ పాలసీ మెచ్యూర్ అవ్వడం వల్ల, వీలునామాకు సంబంధించిన సమస్య పరిష్కారం కావడం వల్ల, లేదా ఇరుక్కుపోయిన ట్యాక్స్ రీఫండ్ రావడం వల్ల కావచ్చు. లాటరీ లేదా బెట్టింగ్లో కూడా కొందరికి లాభం కలగవచ్చు. కానీ రాహువు 10వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి దురాశకు దూరంగా ఉండండి. కానీ అతిపెద్ద విషయం, నేను మొదట్లో చెప్పినట్లు 26 ఏళ్ల తర్వాత ఏర్పడే యోగం. జనవరి 16వ తేదీ తర్వాత సూర్యుడు, ఉచ్చకుజుడు మరియు శుక్రుడు 9వ ఇంట్లో కలిసి ఉన్నప్పుడు, గురువు దృష్టి వారిపై పడినప్పుడు, స్నేహితులారా, ఇది వాహనం లేదా ఇల్లు కొనడానికి అత్యంత బలమైన యోగం. మీరు ఎప్పటినుంచో నా కారు ఎప్పుడు వస్తుంది, లేదా నా సొంత ఫ్లాట్ ఎప్పుడు బుక్ చేస్తాను అని ఆలోచిస్తుంటే, జనవరి 16వ తేదీ నుండి 31వ తేదీ మధ్య ఆ కల నెరవేరే సమయం. ఇందులో మీ తండ్రి సహకారం లేదా వారి పేరును ఉపయోగించడం చాలా లక్కీగా మారుతుంది. కాబట్టి ఫైనాన్స్ కుటుంబంలో మరొక జాగ్రత్త. కేతువు మీ 4వ ఇంట్లో ఉన్నారు మరియు రాహువు దృష్టి వారిపై పడుతోంది. 4వ ఇల్లు సుఖం మరియు తల్లికి సంబంధించింది. ఇంట్లో వాతావరణం కొంచెం ఒత్తిడితో కూడి ఉండవచ్చు. చిన్న చిన్న విషయాలకు గృహ క్లేశాలు జరిగే అవకాశం ఉంది. మీరు నలుగురిలో ఉన్న ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది. నా సలహా ఏమిటంటే, ఇంట్లో ఏదైనా విషయంపై గొడవ మొదలైతే అక్కడి నుండి పక్కకు తప్పుకోండి. రాహువు కేతువుల ఈ ప్రభావాన్ని శాంతింపజేయడానికి ఉత్తమ మార్గం రియాక్ట్ అవ్వకపోవటం. ఇప్పుడు నేను ప్రత్యేకంగా మన ఇంటికి ఆధార స్తంభాలైన తల్లులు మరియు సోదరీమణులతో, గృహిణులు మాట్లాడాలనుకుంటున్నాను. మీరే ఆ పునాది. దీనిపై ఇల్లు మొత్తం నిలబడి ఉంటుంది. కానీ తరచుగా రాశిఫలాల్లో మీ ప్రస్తావన ఉండదు. చూడండి, వృషభ రాశి గృహిణులకు జనవరి 2026 కొంచెం మిశ్రమంగా ఉంటుంది. ముందుగా మీ 4వ ఇంట్లో కేతువు ఉన్నారు. 4వ ఇల్లు మీ మానసిక ప్రశాంతతకు సంబంధించింది. కేతువు అక్కడ వైరాగ్యాన్ని ఇస్తాడు. నెల మొదటి 15 రోజులు మీరు అందరి కోసం అన్నీ చేస్తున్నారని, ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడుతున్నారని, కానీ ఎవరూ మిమ్మల్ని గుర్తించడం లేదని మీకు అనిపించవచ్చు. మనసులో ఒక వింత, ఒంటరితనం లేదా విచారం రావచ్చు. నేను కేవలం ఒక మెషీన్లా మిగిలిపోయాను అని మీకు అనిపించవచ్చు. నా సలహా వినండి. ఇది గ్రహాల ఆట. మీ మనసును మరియు జనవరి 16వ తేదీన కుజుడు ఉచ్చస్థితిలోకి రాగానే మీ జీవితంలోకి సంతోషం తిరిగి వస్తుంది. ఉచ్చకుజుడు మీ భర్తకు వారి కెరీర్లో గొప్ప విజయం లభిస్తుందని, తద్వారా ఇంటి వాతావరణం ఆనందంగా మారుతుందని సూచిస్తున్నాడు. అంతేకాకుండా రాహువు 10వ ఇంట్లో ఉన్నారు. మీరు ఇంటి నుండే ఏదైనా చిన్న పని ప్రారంభించాలనుకుంటే ఈ సమయం బంగారానికి సువాసన అద్దినట్లు ఉంటుంది. మీ ప్రతిభను బయటికి తీయండి. గృహిణులకు ఒక చిన్న పరిహారం. సాయంత్రం వేళ ఇంటి ముఖద్వారం వద్ద లేదా తులసి కోట దగ్గర నెయ్యి దీపం తప్పక వెలిగించండి. దీనివల్ల కేతువు ఇచ్చే మానసిక ఒత్తిడి తొలగిపోయి ఇంట్లో శాంతి ఉంటుంది. ఇప్పుడు విద్యార్థుల గురించి మాట్లాడదాం. విద్యార్థులకు ఈ నెల ఒక యూటర్న్ లాంటిది. జనవరి 17వ తేదీకి ముందు బుధుడు 8వ ఇంట్లో ఉన్నారు. మీ మెదడు గందరగోళంలో ఉంటుంది. మీరు హిస్టరీ పుస్తకం తెరుస్తారు, కానీ జాగ్రఫీ ఆలోచనలు వస్తాయి. ఏకాగ్రత కుదరడం కష్టంగా ఉంటుంది. కానీ జనవరి 10న బుధుడు 9వ ఇంట్లోకి రాగానే పండగే. అకస్మాత్తుగా అంతా అర్థం కావడం మొదలవుతుంది. మీరు ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతుంటే, లేదా విదేశాలకు వెళ్లి చదువుకోవాలనని కలలు కంటుంటే, జనవరి 17 తర్వాత ఫైల్ పెట్టండి. ఫారం నింపండి. విజయం మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది.
ఉన్నత విద్యకు ఈ సమయం శ్రేష్టమైనది. స్నేహితులారా, నేను చెప్పినట్లుగా గ్రహాలు తమ పని చేస్తాయి. రెండవ పరిహారం, శుక్రుడికి బలం. మీరు వృషభ రాశివారు, మీ అధిపతి శుక్రుడు. మంత్రాన్ని నోట్ చేసుకోండి. ఓం ద్రాం ద్రీం ద్రౌం స శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు జపించండి. మరియు శుక్రవారం నాడు తెల్లటి బట్టలు ధరించండి, లేదా మీ బట్టలపై కొంచెం అత్తరు రాసుకోండి. దీనివల్ల మీ లగ్నాధిపతి బలపడి ఆరోగ్యం బాగుంటుంది. మూడో పరిహారం, సూర్యుడికి అర్ఘ్యం. జనవరి 14 వరకు సూర్యుడు 8వ ఇంట్లో బలహీనంగా ఉన్నారు. మీ తేజస్సును కాపాడుకోవటానికి రోజూ ఉదయం రాగి పాత్రతో సూర్యభగవానుడికి నీరు సమర్పించండి. నీటిలో కొంచెం పంచదార లేదా ఎర్రటి పువ్వు వేయండి. నాలుగవ పరిహారం, గురువు దానం. ధన ప్రవాహం సాఫీగా ఉండటానికి గురువు వక్రీకరించి ఉన్నారు కాబట్టి గురువారం నాడు ఏదైనా గుడిలో లేదా పేదవారికి శనగపప్పును దానం చేయండి. కాబట్టి స్నేహితులారా, ఇది వృషభ రాశి వారి జనవరి 2026 రాశిఫలం. గుర్తుంచుకోండి, 13వ తేదీ వరకు మీరు కేవలం నిలబడాలి, మరియు 13వ తేదీ తర్వాత మీరు గెలవాలి. 76 ఏళ్ల తర్వాత ఏర్పడే ఈ మహాయోగం మీరు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావాలి. మీ జాతకంలో శని మరియు కుజుడి డిగ్రీలను తప్పక చెక్ చేయించుకోండి, ఎందుకంటే దాని ద్వారా ఫలితాల తీవ్రత తెలుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ వృషభ రాశి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరియు